తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. మార్కుడు కారుమూరు నాగేశ్వరరావు ఇక్కడ మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి వెలగబెట్టాడు. ఒక యూస్లెస్ ఫెలో. నేను అనకూడదు కానీ మన సంస్కారం అడ్డొస్తూ ఉంది. మా నాయకులు ఏదైతే అంటారో సంస్కారం అడ్డొస్తూ ఉంది. అతను మాట్లాడే మాటలేంటి? గుంటూరు యువతలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్లలోంచి లాగి కొడతారంట. గుంటూరు అవతల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్లలోంచి లాగి నరికేస్తారంట. మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఖచ్చితంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇమీడియట్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద, ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు మీద సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి లోనికి వెళ్ళకపోతే, లోన్ వేయకపోతే రాబోయే రోజుల్లో ఒక్కసారి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి గణాన్యులుగా నేను అడుగుతున్నా. మన కూటమి కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు.